సినిమా గురించి మాట్లాడుకున్నావు. సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్యా. రొమాన్స్ లేదు భయ్యా. సారీ మర్చిపోయినా. ఇప్పుడు పొలిటికల్ సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీయడంలో నువ్వు రా అక్క, నువ్వు రా. సూపర్ భయ్యా, సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుత్తు, ఆ హెయిర్ స్టైల్, ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా అన్నా భయ్యా? శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటే అంతవరకే. ఈయన సీఎం అంతే, ఇంకా మనకేం వద్దు. నా కాంట్రవర్సీ చేయకో ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. యాత్ర 2 అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగడయ్యా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కొడాలి దాని గురించి మాట్లాడిండు. కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది. ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా, శర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. బాగా నచ్చింది అన్న. ఒకటి ఏంటంటే ఎవరిని పాజిటివ్ ఎవరిని నెగిటివ్ చూపించకుండా అందరి క్యారెక్టర్ బరాబర్. అక్కడ జరిగిన సన్నివేశాలు అంటే మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన సన్నివేశాలు అక్కడ ఉండే దాంట్లో చాలా బాగా అనిపించింది. నాకైతే జగన్మోహన్ రెడ్డిని వేరే లెవెల్లో చూపించాలనిపించింది. అసలు సీఎం గారిని అసలు ఆయన చూపించే విధానం మాత్రం నాకు బాగా నచ్చిందన్న. ఒకటేంటంటే సినిమా మాత్రం మంచిగా ఉందన్న. అసలు నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశాలు అంటే రియల్గా ఎలా జరిగిందో, అక్కడ ఏం జరిగిందో ఆ సన్నివేశాలు అయితే నాకైతే బాగా టచ్ అయింది. మేము విన్నాం, మేము ఉన్నాం. ఆ డైలాగ్ కానీ అసలు జీవన్ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసి ఆయనకు దింపేసిండు. ఒకటి ఏంటంటే ఎవరిని నెగిటివ్ చూపించకుండా అందరి పాజిటివ్ చూపించి ఎవరిని ఎక్కువ చూపించకుండా అందరినీ బాగా చూపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. నాకే సినిమా బాగా నచ్చిందన్న. మీకు దండం పెడతాను, నిజంగా మీకు దండం పెడతాను. నాకు 2 చోట్ల ఏడుపు వచ్చింది. సరుములకు లేదు థియేటర్లో, సరుములకు లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు. ఇంకేం తీసేస్తారండి సినిమా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత నీకు ఇందులో ఏముండాలా? సరుములకు నిలబెట్టింది పార్టీని, అలాంటి సరుములకు ఇందులో లేదు. నిజంగా బాధే. సినిమా కేవలం యాత్ర 2 సినిమా జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసమే చూపించారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో క్లియర్గా చూపించారు. నా విన్నపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు సినిమా చూడండి, మీ నాయకులు సినిమా చూడండి, మీ కార్యకర్తలు చూడండి. సినిమా మొత్తం ఏం జరిగిందో మీకు ఎందులో చెప్తారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి సినిమా తీశారండి. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసమే సినిమా తీశారు. సినిమా అయితే ఊహించినంత లేదు. నేను విన్నాను, నేను ఉన్నాను, నా చెల్లి నా అక్క అన్నారు, ఏమీ లేదు. అంటే ఇందులో మరి చెప్పుకోవడానికి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎలా ఏ రోజు వరకు జీవించారు. ఇప్పుడు పరిపాలన బట్టి సినిమా తీస్తే వేరేగా ఆడుకుంటారు జనాలు. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మపండి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన 16 నెలలు జైల్లో ఉంటే సర్మిలమ్మే పార్టీ పెట్టింది, బాణాలు వదిలింది. ప్రతి ఒక్క ప్రత్యర్థికి బాణాలు వదిలినటువంటి వ్యక్తి సర్మిలమ్మ. సర్మిలమ్మ లేదు ఇందులో. చాలా బాధ వేసింది నాకు. అందుకే పెట్టలేదు. సర్మిలమ్మ లేదు, వివేకానంద రెడ్డి గారు లేరు. ఏమైపోయారు అందరూ? వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? వాళ్ళ ఇంట్లో మనుషులు కాదా? వాళ్ళ పార్టీ నాయకురాలు కాదా? చాలా బాధ వేసిందన్న. ఫైర్ బ్రాండ్ రోజక్క కూడా లేదు. నిజంగా చాలా బాధ వేసింది. నిజంగా కొడాలి నాని గారు పెట్టుకున్నారు. ఎందుకు మనకి కొడాలి నాని పెట్టుకున్నారు కాదన్నా, ఎందుకు మనకి కొడాలి నాని గారు పెట్టుకున్నారు? సరిమిలక్క ఎక్కడ ఉందన్నా? సరిమిలక్క లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఏమైపోయారు అందరూ? చాలా బాధ వేసిందన్న. జగన్ గారు ఆయన సంకల్పంతో ఏం చేయాలనుకున్నారో, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో, అసలు ఏది ఎట్లా అనుకుంటున్నారో యాజ్ ఉన్నట్లు జరిగినది మాత్రమే సినిమా పరంగా తీసి పెట్టారు కదా. సో అది ఇంకా కొంచెం ప్లస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ప్రజలకు కొత్తగా ఈ సినిమా నుండి తెలియాల్సిన పని లేదన్న. ఆటోమేటిక్గా ఆయన లాస్ట్ 2019లో సీఎం అయినప్పుడే చాలా వరకు అన్నీ తెలిసాయి కాబట్టి ఆయన సీఎం అయినాడు. ఓకే, నెక్స్ట్ కూడా సీఎం అయినా అవ్వచ్చు.